ఈరోజు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా హనుమత్ జయంతి సందర్భంగా అప్పుల బాధల నుంచి బయటపడటానికి, త్వరగా మీకున్న అప్పులన్నీ తీరిపోవటానికి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ గృహంలో గంగ సింధూరంలో మల్లె నూనె కొద్దిగా కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. ఆంజనేయ స్వామికి శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే క్రమక్రమంగా ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీరు ఏ పని అనుకున్నా ఆ పనిలో తొందరగా విజయం కలగాలంటే, కార్యసిద్ధి లభించాలంటే హనుమత్ జయంతి సందర్భంగా 11 తమలపాకులు తీసుకొని ఆ 11 తమలపాకుల మీద జై శ్రీరామ్ అని తడి గంధంతో రాసి ఆ 11 తమలపాకుల దండను ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించాలి. ఇలా జై శ్రీరామ్ అని రాసినటువంటి తమలపాకుల దండను ఆంజనేయుడి విగ్రహానికి అలంకరణ చేస్తే ఆంజనేయుడి అనుగ్రహము, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము కలిగి పనులన్నింటిలో త్వరగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడాలంటే హనుమత్ జయంతి సందర్భంగా మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసే సమయంలో ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని ఆ తెలుపు రంగు కాగితం మీద కాషాయం రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు గీసి ఆ కాగితాన్ని ఆంజనేయ స్వామి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. దీనివల్ల మీకు అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆంజనేయ స్వామికి ఈరోజు గులాబీ పూలతో పూజ చేయాలి. గులాబీ పూల దండను ఆంజనేయ స్వామికి అలంకరిస్తే ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో జనాకర్షణ తక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగటానికి, వ్యాపారంలో జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరం రంగు వస్త్రాన్ని సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణాన్ని కాషాయం రంగు జెండాలతో అలంకరణ చేయండి. ఇలా చేస్తే వ్యాపార పరంగా ఉన్న పోటీ అనేది తగ్గిపోయి భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవచ్చు. వ్యాపారంలో జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. తీవ్రమైన శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శని దోషాలు, శని పీడల నుంచి బయటపడటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేయండి. అలా చేస్తే క్రమక్రమంగా శని బాధలు, శని పీడల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా జాతకంలో కుజదోషం వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఎర్రటి వస్త్రము, రాగి పాత్రలు, క్యారెట్ వీటిలో ఏవైనా సరే ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దీనివల్ల క్రమక్రమంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ, దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించండి. దీనివల్ల ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి, కార్యసిద్ధిని పొందటానికి, సమస్యలు అధిగమించటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.